జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సభలో మున్సిపల్ వర్కర్లు పాల్గొంటారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చారు. లేబర్ కోడ్ రద్దు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, కార్మికుల పర్మనెంట్ కనీస వేతనాలు, పని పెంపుదల, ఉపసంహరణ వంటి డిమాండ్లతో ఈ సమ్మెలో మున్సిపల్ వర్కర్లు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కార్యదర్శి శివకోట అప్పారావు తెలిపారు. మున్సిపల్ కార్మికులు అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే కార్మిక చట్టాలన్నీ కూడా అమలు జరపాలి. మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. లేబర్ కోడ్లు అన్యాయంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయాలి. కార్మికులు పర్మనెంట్ చేయాలి. ఇంజనీరింగ్ సెక్షన్, కాంట్రాక్ట్ సెక్షన్ వర్క్ను కూడా అందరూ కూడా పర్మనెంట్ చేయాలి. ఈ యొక్క డిమాండ్ల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె కొత్త కార్మికులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క సమ్మెను జయప్రదం చేస్తారని కోరుతున్నాను. రాష్ట్ర సిఐటి కార్మికుల సంఘం తారీఖుని దేశవ్యాప్తంగా లేబర్ కోడ్ రద్దు చేయాలని సమ్మె జరుగుతుంది. ఆ యొక్క సమ్మెలో మున్సిపల్ కార్మికులు అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే కార్మిక చట్టాలన్నీ కూడా అమలు జరపాలి. మున్సిపల్ కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. లేబర్ కోడ్లు అన్యాయంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లు రద్దు చేయాలి. కార్మికులు పర్మనెంట్ చేయాలి. ఇంజనీరింగ్ సెక్షన్, కాంట్రాక్ట్ సెక్షన్ వర్క్ను కూడా అందరూ కూడా పర్మనెంట్ చేయాలి. ఈ యొక్క డిమాండ్ల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె కొత్త కార్మికుల పద్మశ్రీ మందకృష్ణ మాదిక జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. విజయనగరం జిల్లా వసంత గ్రామం పెద్దలు, నాయకులు, విజయనగరం జిల్లా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు భోగి శ్రీను మాదిగ, కనిగిరి చంటి, రాయ్ సురేష్, నాగేశ్వరరావు, ఇస్రాయేలు, నిర్మలమూర్తి, బాలకృష్ణ, కిరోష్ బాబు, రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక క్వశ్చన్ మార్క్ గా మనకి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. ఆ రోజు రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 15% రిజర్వేషన్ రాసిన తర్వాత ఆ రిజర్వేషన్ని ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది పొందు ఉండవచ్చు కనుక, ఉదాహరణకి నిర్మూర్తి అన్నగారు కానీ, ఇజ్రాయెల్ అన్నగారు కానీ, ప్రసాద్ అన్నగారు కానీ వీళ్ళు ఉద్యోగస్తులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి 15% రిజర్వేషన్లో వాళ్ళు పొంది ఉండవచ్చు కనుక. కానీ రాజ్యాంగం రాసి 75 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఈరోజు మన కోసం కష్టపడుతున్నటువంటి కృష్ణన్న గారి ఆధ్వర్యంలో వర్గీకరణ జరిగిన తర్వాత ఆ వర్గీకరణ ఫలాలని మనం ఎంతమంది పొందగలుగుతాము? పోరాట సమితిలో చేసినటువంటి సేవ, ఎప్పుడూ మీరు కష్టపడినటువంటి విధానం, మాకు స్పందించినటువంటి విధానానికి గౌరవ సూచికగా ఈ సందర్భంగా ఈ సన్మానం మీకు దక్కాలి. ఇటువంటి సన్మానాలు చాలా వరకు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వసంత గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాదికపల్లెల్లో గుర్తుపెట్టుకోండి, మీరు పార్టీల వెంట తిరగవచ్చు, నేనేమీ కాదనటం లేదు. కొంతమంది వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, జనసేనలు ఉండొచ్చు, కానీ జాతి విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. జాతి విషయంలో ఏదైనా ఇబ్బంది అయినప్పుడు జాతి మొత్తం ఒక దగ్గర నిలబడడానికి ప్రయత్నం చేయండి. ఇదే మనం సాధించవలసినటువంటి ఐక్యత. ఇదే మన కృష్ణని చెప్పినటువంటి మాట. అంతే, ఇంతకంటే ఏమి కృష్ణను మనకి ఏమి ఇవ్వనక్కరం లేదు. వీధి పెద్దల దగ్గర మన సమస్యలు పెట్టి వీధి పెద్దల దగ్గరే మన సమస్య. మొహరం పండుగ సందర్భంగా తెలంగాణలోని పేరుగాంచిన జిల్లాలోని రుయాడ్ హుస్సేన్ ఆలయంను సోమవారం జిల్లా కలెక్టర్ రాజశీషా దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన మొహరం పండుగ రుయాడి మత సామరస్యానికి ప్రతీకగానే మొహరం పండుగను కలెక్టర్ ఘనంగా నిర్వహించారు. ముందుగా ఘనంగా స్వాగతించి శాల్వాతో సన్మానించారు. ఆయనతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ లోకభూమారెడ్డి, మాజీ జెడ్పీటీసీ గౌక గణేష్ రెడ్డి, తహసీల్దార్ రాజమోహన్, అధికారులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లలతో రద్దీలు, ఆరాధన, తొమ్మిదనే అబ్బాయి అమ్మాయి ఇక్కడ సంతృప్తికి గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా, పీర్ల పండుగ సందర్భంగా ఈరోజు ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఈ పండుగ గత 170 సంవత్సరం నుంచి ఈ పండుగ ఇక్కడ జరుపుకుంటున్నారు ఊరస్తులు.
కులం లేకుండా, జాతి లేకుండా, ధర్మం లేకుండా అందరూ కలిసి ఈ పండుగ ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒకటి మన భారతదేశం ఒక చరిత్రం, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం యొక్క చరిత్రం. ఈ పండుగకి మళ్ళీ మన జిల్లా వాసి మాత్రమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈరోజు నాతో పాటు లోకమోహన్ రెడ్డి గారు, తర్వాత ఎగ్జిక్యూటివ్ గణేష్ రెడ్డి గారు, మిగతా అందరూ కూడా మాజీ సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మొన్ననే లోకమోహన్ రెడ్డి గారు మాకు మీరు ఈరోజు తప్పకుండా ఇక్కడ రావాలి, 3 రోజులు ఎప్పుడైనా ఇక్కడ రండి, చాలా పెద్ద ఎత్తున పండుగ ఇక్కడ జరుగుతూ ఉంది. సో నేను కూడా తప్పకుండా ఇక్కడ వచ్చి దర్శనం తీసుకొని మన ఆదిలాబాద్ జిల్లాలో మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీకి చెందిన పోతురాజుపల్లి శివారులో గంజాయి విక్రయం చేస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐ శివానందం ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి 7 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో బీహార్కు చెందిన యువకులతో పాటు 2 మైనర్లు ఉన్నారు. వారి వద్ద నుండి 260 గ్రాముల గంజాయి, 5 సెల్ ఫోన్లు, 2 వీలర్స్, 3,000 స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ నరేంద్రగౌడ్ తల్లిదండ్రులు పిల్లలపై నిఘా పెట్టాలని, అవసరమైతే కౌన్సిలింగ్ చేయించాలని సూచించారు. బాగా ఉన్నారు. సో వీళ్ళందరినీ ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడానికి అరెస్ట్ చేసి వాళ్ళ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో గాంజాయి తర్వాత డ్రగ్స్ అనేవి నిషిద్ధ పదార్థాలు. సో వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా దాన్ని కన్జ్యూమ్ చేసినా లేకపోతే అమ్మినా వాళ్ళ స్వాధీనంలో ఉంచుకున్నా కూడా అది చట్టరీత్యా ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం అది నేరము. ఎవరు కూడా దానికి ముఖ్యంగా గాంజాయి తర్వాత ఈ డ్రగ్స్ తీసుకోవడం చాలామంది వాటికి బానిసలు అయిపోయేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి మా అప్పీల్ ఏంటంటే దయచేసి ఎవరు కూడా ఈ గాంజాయి వ్యసనానికి, డ్రగ్స్ వ్యసనానికి ఎవరు కూడా లోన్ కావద్దు. అదేవిధంగా ఈ విధంగా ఆ గాంజాయి బిజినెస్లో కూడా ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వదు, పెడ్లర్గా మారద్దు. ఎందుకంటే కఠినమైన చట్టాలు ఉంది. ఈ చట్టాల ద్వారా వాళ్ళని కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళ కెరియర్ కూడా స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా దీనికి పాల్పడద్దు అని చెప్పేసి చెప్తున్నాను. అదేవిధంగా ఈ గాంజాయి తర్వాత ఈ సామాజిక బాధ్యత మనందరినీ కూడా ఈ గాంజా రాజేంద్రనగర్లోని నలందానగర్లో పార్కు స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలపై వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రా అధికారులు కూల్చివేతకు దిగారు. ఉదయం స్పాట్కి హైడ్రా, జేసీబీ వాహనాలు చేరుకోగా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. జేసీబీలకు అడ్డుగా కూర్చుని అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. మీడియా కార్యకర్తలపై దాడికి యత్నించినట్టు సమాచారం. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అడుగుదాం హైడ్రా నుంచి మనకు నోటీస్ వచ్చింది. నోటీస్ వచ్చిన తర్వాత ఏమని వచ్చింది? పలానా పార్క్ ఉంది మాది లోపల పొలంలో. ఎన్ని గజాలు ఉంది? ఏం లేదు, 4 గుంటల పొలము. 4 గుంటల పొలంలా అన్ని ఉన్నాయి. 1 ఎకరా 4 గుంటల పొలంలా వాళ్ళు మాటని చెప్తున్నారు. నాకు పొలం వెళ్ళట్లేదు. 30 గుంటలు వెళ్ళింది. మళ్ళీ మేము సర్వే ఎవరిని అడిగినా కానీ 100 ఏళ్ళ వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పెద్ద కోర్పోల్ గ్రామంలో 74వ రైల్వే గేట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది.
మేతకు వెళ్లిన గొర్రెలను కుక్కలు తరమగా అదే సమయంలో రైలు రావడంతో 30కి పైగా గొర్రెలు రైలు కింద పడి మృతి చెందాయని, అవి అలకుట్ల సాయికిరణ్ కు చెందినవిగా గుర్తించారు. ఉపాధి కోల్పోయిన సాయికిరణ్ ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటన గ్రామంలో విషాదం నెలకొంది. ఫోర్ 12 14 16 డౌన్ సైడ్ మొత్తం గొర్రెలు పెద్ద కోర్పోల్. కానీ తీయనా కొద్దిగా ఆగా, నేను తీసుకొని పేపర్ పంపించండి. వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. పునరుద్ధరించిన కౌన్సిల్ హాల్లో ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి ప్రారంభించారు. సమావేశంలో 23 ఎజెండా అంశాలపై చర్చ జరగ్గా 139.29 కోట్ల అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి నిధులుగా విరివిగా మంజూరు చేస్తున్నారని మేయర్ పేర్కొన్నారు. ప్రజాపాలనలో ఇది చారిత్రకమైన ముందడుగని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. ఏర్పాటు చేసి వారికి లేబర్ 7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం 2 రోజుల పాటు ఈ నిధులను చేసుకోవడం జరిగింది. ఇటు అభివృద్ధి పనులు, ఇటు వర్కర్స్ శాలరీస్ ఇవన్నీ కూడా కార్పొరేషన్ మీద భారం పడకుండా ఎన్నో ఏండ్లుగా దాదాపు 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ నిధులను ఇవ్వడం ద్వారానే ఈరోజు ఈ అభివృద్ధికి నాంది పలికిందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అభివృద్ధి అనేది వాళ్ళకి కనబడట్లేదు. రాజకీయాలకు అతీతంగా ఇచ్చినప్పటికీ కూడా ఇంకా అనవసరం విషయాలతోటి దాన్ని వాళ్ళు సమస్యని మాట్లాడకుండా అభివృద్ధిని చేస్తుంటే కూడా వాళ్ళకి నచ్చడం లేదేమో, అందుకే వెళ్ళిపోయారని భావిస్తున్నాం. చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి విధంగా ప్రతి డివిజన్కు నిధులు కేటాయించటం, కాంట్రాక్టర్లు గతంలో ధర్నాలు చేసిన సందర్భాలు చూసినాం. కాంట్రాక్టర్ల బిల్లులు అన్నీ చెల్లించడం, కొత్త వర్కులకు కొబ్బరికాయలు కొట్టి మేము శిలాపలకాల తీరుగా ఎలక్షన్ల ముందు ఇందులో 2 కోట్లు ఉంటే 50 కోట్ల కొబ్బరికాయలు కొట్టకుండా చెప్పేదాకా ఇనే ఓపిక ఉండాలి. ఇవాళ అది చేయటం వల్ల మంచి పేరు వస్తుందని చెప్పి సుమారు 9.5-10 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. దాంట్లో అవకతవకలు అంటాడు. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే అసలేమో ఇక్కడ ఉండాలి, లేకపోతే ఇక్కడ ఉండాలి, అధికారులు అట్టాటోతో మాట్లాడవచ్చు, కానీ ఎక్కడ లేనితో ఏం మాట్లాడాలి. గతంలో టెండర్లు అనేది రింగులు చేసి ఎక్సెస్ చేసుకొని దుండుకొని తిన్నారు వీళ్ళు పందికొక్కల తీరుగా. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా పంజాగుట్ట చౌరస్తాలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ బాలమూర్తి వెంకట్, సభ్యులు గిడుగు రుద్రరాజు, కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్రరావు, అంజన్ కుమార్ యాదవ్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా వారికి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథంలో దేశానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆయన మరణించి 15 సంవత్సరాలు గడిచినా ఇంకా ఆయన గుర్తులు ప్రజల్లో చిరస్మరణీయంగా ఉన్నాయని, వారికి ఘన నివాళులు అర్పించి ఈనాటి యువత వారి శ్రమ సమయస్ఫూర్తి రాజకీయాల్లోకి వచ్చేవారు వారి నుండి నేర్చుకుని ముందుకు పోవాలన్నారు. అనేక రకాలుగా తను మరణించి 15 సంవత్సరాలైనా
ప్రజల మధ్యలో ఇప్పటికీ తనకంటూ ఒక ముద్ర వేసుకొని తిరస్కరణీయుడిగా జీవిస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈనాటి యువత కూడా వారి శ్రమ టైమింగ్ ప్రతి రాజకీయ నాయకుడు కానీ అందరూ కూడా ఆ విధంగా పద్ధతి విధి విధానాలు నిర్ణయించుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మననం చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పిస్తారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 6 ఏళ్ల కీర్తన అనే మైనర్ బాలిక కిడ్నాప్ కావడం కలకలం రేపింది. తల్లితో కలిసి బయటకు వచ్చిన కీర్తనను గుర్తు తెలియని మహిళ మాయమాటలు చెప్పి తీసుకెళ్లింది. కొద్దిసేపటి తర్వాత బాలిక కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంకటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. కిడ్నాప్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తమవుతోంది. కొంచెం ముందు కొంచెం ముందు కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. తల్లి విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఘాట్ వద్ద భావోద్వేగ వాతావరణం నెలకొంది. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుపల్లి మండలం ఉల్లిభద్ర గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్వహించిన ఉద్యానవన పంటలు నాటే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. స్వయంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయనతో పాటు స్థానిక అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి కల్పనతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఇది మంచి అడుగు అని కలెక్టర్ పేర్కొన్నారు. ఓకే సో రండి మహిళ పూర్తి నింపాలి బ్యాండ్ కూడా వచ్చేటట్టు చూడండి. చాలా ఇంకా వచ్చి మట్టి వేయాలేమో అంటే మనం ల్యాండ్ ఎలాగ మనం లీజ్ లాగా
కొన్ని చెట్లని ఇస్తాము. ఆ చెట్లు మీరే రోజు నీరు పెంచాలి, నీరు వేయాలి, ఏమైనా మందులు ఏమైనా ఉంటే వేయాలి, కలుపు తీయాలి. 7 సంవత్సరాల తర్వాత కానీ మీకు ఏమంటారు రిటర్న్స్ రావు. అప్పటి వరకు మీరు దీన్ని బాగా చూసుకోవాలి. మీ పొలం పనితో పాటుగా దీనికి కూడా కొంత టైం కేటాయించుకోవాలి. సో దానికి సపరేట్ అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లోనే మీరు డబ్బులు వేసుకొని. పుంగనూరు పట్టణంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం ఆరోగ్యశ్రీ రైతులకు ఉచిత కరెంట్ అమలు చేసి వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్ప, మున్సిపల్ చైర్మన్ అలీం పాషా, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్. గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంస్కరణలన్నీ కూడా ఈ రోజుకి కూడా ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా వారందరూ కూడా వారిని అనుకరిస్తూ వారి యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ అయితేనేమి, ఏ పేద వారు కూడా వైద్యం అందక చనిపోకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని అయితేనేమి, రైతులకు మేలు చేసే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినారు. అంతేకాకుండా పరిపాలనా పరంగా కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరికీ కూడా సముచిత స్థానాన్ని కల్పించినటువంటి ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి బాటలోనే పయనిస్తూ వారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు కూడా అమలు చేస్తున్నందుకు వ్యక్తం చేసుకుంటూ మరొక్కసారి వారి స్మృతులన్నీ కూడా స్మరించుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.